ఇవాళ బాల త్రిపుర సుందరి అవతారంలో ఉన్నప్పుడు అమ్మవారికి చాలా ఇష్టంగా పొద్దున మనం ప్రసాదం పెట్టేది పరమాన్నమే. శనగలు కూడా చాలా ఇష్టమే. అవును, శనగల తాలింపు. ఓకే, శనగల తాలింపు పేరు వినగానే అబ్బా నాకు వచ్చలే అనుకోకండి. ఏదో ఒక జిమ్మిక్ చేస్తారు, ఏదో ఒకటి ట్విస్ట్ ఉంటుంది. వెయిట్ చేయండి, చూసేద్దాం. ముందు కావాల్సిన పదార్థాలు చూద్దాం. శనగల తాలింపు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన శనగలు, ఎండుమిర్చి, స్వీట్ కార్న్, పచ్చి కొబ్బరి తురుము, దానిమ్మ గింజలు, క్యారెట్ తురుము, ఉప్పు, నిమ్మరసం, నూనె, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, మసాలా పల్లీలు. సో అదే అనుకున్నాం కదా, ఇంగ్రీడియంట్స్ చూడగానే అర్థమైపోయింది. మీరు ఏదో ఒకటి ట్విస్ట్ ఇస్తారు కదా, వచ్చేసింది. సో శనగలు ఏంటంటే నానపెట్టేసి ఉడికించారు. మిగతావన్నీ కూడా పచ్చివే అంతే. మిగతావన్నీ సరే స్టార్ట్ చేద్దాం. తాలింపు వేయడం అంటేనే ఒక 2 స్పూన్ అంత నూనె, శనగల తాలింపు లాగా మనం శనగలు వేసేసి తాలింపు వేసేస్తాం. మిగతావన్నీ ఒక సలాడ్ లాగా కలుపుకుంటాం అన్నమాట. తర్వాత ఆ శనగల్ని సలాడ్ లో కలుపుతాం. దట్ ఈస్ ద టేస్ట్. ఓకే, టేస్ట్ బాగుంటుంది. అలాగే అమ్మవారికి శనగలంటే ఎంతో ఇష్టం కదా. అవును. సో శనగలతో చేసినట్లుగా మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. కరెక్ట్. ఎప్పుడు మనం చేసేదాన్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే అది ఇంకొక కొత్త రెసిపీ డెఫినెట్గా అవుతుంది. దానిలో మనమే ఏదో ఒకటి యాడ్ ఆన్ చేసి మంచి ఇంకో టేస్ట్ క్రియేట్ చేయొచ్చు కూడా. పచ్చిమిర్చి, ఇంగువ వేసా, కరివేపాకు, ఎండుమిర్చి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టి ఉడికించిన శనగలు. కొంచెం ఉప్పు వేసాను ప్రవీణ, ఉడికించేటప్పుడే వేసాం. తీసేసి మూత పెట్టేద్దాం ప్రవీణ. చాలు. శనగలు. సో ఇప్పుడు అది మనకి కొంచెం కూల్ అయ్యే లోపల మిక్సింగ్ బౌల్లో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. క్యారెట్, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, నిమ్మరసం మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఈ శనగల్ని ఈ దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇంకొకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ పచ్చిగా అలా ఏమనిపించవా? అలా అనిపించదు, చాలా బాగుంటుంది. చూడటానికే చాలా బాగుంది. కొంచెం కొన్ని ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రవీణ. జాంపండు ముక్కలు, పైనాపిల్ ముక్కలు బాగుంటుంది. సో జనరల్లీ మనకి దసరా అంటే ఆల్ ఓవర్ ఇండియాలో చేస్తాం కదా, కానీ చాలా ఫేమస్ ఏంటంటే మన ఆంధ్రాలో విజయవాడ దసరా చాలా ఫేమస్. అలాగే మైసూర్ దసరా ఫేమస్. అవును. మళ్ళీ నార్త్ సైడ్ వేస్తే బెంగాల్లో చాలా ఫేమస్. నార్త్ ఇండియన్స్ లో కొంచెం ఇలా ఎక్కువ చేస్తారా? దానిమ్మ గింజలు. ఓకే. అలాగే ఇవి కొన్ని మసాలా పల్లీలు, కొంచెం గార్నిషింగ్ కూడా చేసుకుందాం. దానిమ్మ గింజలు, అలాగే ఈ మసాలా. సో ఫైనల్ గా కొన్ని పైన అట్లా వేసి, సో
సుప్రవీణ గారు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగల తాలింపు రెడీ అయిపోయింది. Okay. టేస్ట్ చేస్తాం. తప్పకుండా. ఈ దసరా నవరాత్రులు అన్ని రోజులు ఇలా టేస్టీ ప్రసాదాలు నాకు ఎక్స్పర్ట్స్ చేసి తినిపిస్తూ ఉంటారు. నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. మీరు కూడా ఏం తక్కువ ఫీల్ అవ్వద్దు. మీరు కూడా ఈ ప్రసాదాన్ని చక్కగా ఈ రోజే తయారు చేసుకొని రుచి చూడండి. శనగల తాలింపు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన శనగలు, ఎండుమిర్చి, స్వీట్ కార్న్, పచ్చి కొబ్బరి తురుము, దానిమ్మ గింజలు, క్యారెట్ తురుము, ఉప్పు, నిమ్మరసం, నూనె, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, మసాలా పల్లీలు. శనగల తాలింపు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నూనె వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటుపట అంటున్నప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టి ఉడికించుకున్న శనగల్ని వేసి బాగా కొద్దిసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ వేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, సరిపడినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా తాలింపు పెట్టుకున్న శనగలను కూడా వేసి బాగా కలిపి పైన కొన్ని దానిమ్మ గింజలు, మసాలా పల్లీలు వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. చివరగా దానిపై కొన్ని దానిమ్మ గింజలు, మసాలా పల్లీలు మళ్ళీ గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన శనగల తాలింపు రెడీ.